వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్స్ లో టీమిండియా 397 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ స్కోర్ను సాధించింది. దీంతో న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ను ఉంచింది టీమిండియా. మొదటగా న్యూజిలాండ్ బౌలర్లను మన బ్యాట్స్మెన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ భారత్కు శుభారంభాన్ని ఇచ్చారు. 71 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ 47 పరుగులకు అవుట్ కాగా శుభ్మన్ గిల్ 79 పరుగుల వద్ద రిటైర్డ్ హాట్ అయ్యాడు. క్రాంప్ కారణంగా గిల్ మైదానాన్ని వీడాడు. మరోవైపు విరాట్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కగా శ్రేయస్ అయ్యర్ తానేమీ తక్కువ కాదని సూపర్ సెంచరీతో న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అటు రాహుల్ కూడా క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొత్తంగా భారత్ ఆటగాళ్ల దూకుడుతో 398 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ ముందుంచింది భారత్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. సుజాత, టీమిండియా బ్యాట్స్మెన్లు సెమీఫైనల్లో చెలరేగిపోయారని చెప్పుకోవచ్చు. ఆకాశమే హద్దుగా భారత బ్యాట్స్మెన్లు చెలరేగిపోతూ ఉంటే న్యూజిలాండ్ బౌలర్లు చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్లిపోయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా శుభ్మన్ గిల్ ధాటిగా భారత బ్యాటింగ్ ను ఆరంభించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ స్వేచ్ఛగా బ్యాటును దులిపిస్తూ 4 6లు బాదటంతో స్కోరు పరుగులు పెట్టింది. అయితే 47 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద రోహిత్ శర్మ అవుట్ కావడంతో కొంత అభిమానులు నిరాశకు గురైనప్పటికీ కూడా 1 డౌన్ లో వచ్చిన కోహ్లీతో కలిసి శుభ్మన్ గిల్ బ్యాటింగ్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కూడా ధాటిగా ఆడారు. అయితే కాలి కండరాలు పట్టివేయడంతో గిల్ రిటైర్డ్ హాట్ గా వెనుదిరిగాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ విరాట్ కోహ్లీకి దశకలిశాడు. వీళ్ళిద్దరూ కూడా న్యూజిలాండ్ బౌలర్లకు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా యథేచ్ఛగా షాట్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు ఎత్తించారు. మొదటి ఓవర్ నుంచి చివరి ఓవర్ వరకు కూడా 7 పరుగుల నెట్ రన్ రేటు ఎక్కడా తగ్గకుండా వాళ్ళు బ్యాటింగ్ ను కొనసాగించారు. సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ 117 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ గత మ్యాచ్ లో సెంచరీ చేసి వన్డేలలో అత్యధిక సెంచరీలు చేసిన టెండూల్కర్ సరసన నిలిచాడు 49 సెంచరీలతో. వరుసగా మరో మ్యాచ్ లో కూడా మరో సెంచరీ చేసి ప్రపంచంలోనే వన్డేలలో అత్యధికంగా 50 సెంచరీలు చేసిన ఘనతను సాధించాడు. కోహ్లీ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ జతకలిశాడు. వీరిద్దరూ కూడా బ్యాట్కే పని చెప్పారు. దీంతో పరుగుల వరద ఎక్కడా కూడా తగ్గలేదు. పూర్తిగా బ్యాట్స్మెన్ల ఆధిపత్యంగా అయితే ఈ మ్యాచ్ కొనసాగింది. అయ్యర్ సెంచరీ చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చినప్పటికీ లాస్ట్ 2 ఓవర్లు కావడంతో హిట్టింగ్ కు వెళ్లి అతను అవుట్ అయ్యాడు. మొత్తానికైతే భారత బ్యాట్స్మెన్లు పూర్తి స్థాయిలో తమ ఆధిపత్యాన్ని అయితే ప్రదర్శించారు. ఒకానొక దశలో స్కోరు 420 పరుగుల వరకు వెళ్తుంది అనుకున్నారు. అయితే కోహ్లీ, అయ్యర్ అవుట్ కావటం, అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ కావడంతో 397 పరుగుల భారీ స్కోరును అయితే న్యూజిలాండ్ ముందు ఉంచింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు ఏ విధంగా దీనికి ధీటుగా సమాధానం ఇస్తారైతే చూడాల్సిందే. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో విశాఖలో అయితే సందడి వాతావరణం నెలకొనింది. సుజాత. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. వన్డే వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్స్ లో టీమిండియా 397 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ స్కోర్ను సాధించింది. దీంతో న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ను ఉంచింది టీమిండియా. మొదటగా న్యూజిలాండ్ బౌలర్లను మన బ్యాట్స్మెన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ భారత్కు శుభారంభాన్ని ఇచ్చారు. 71 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ 47 పరుగులకు అవుట్ కాగా శుభ్మన్ గిల్ 79 పరుగుల వద్ద రిటైర్డ్ హాట్ అయ్యాడు. క్రాంప్ కారణంగా గిల్ మైదానాన్ని వీడాడు. మరోవైపు విరాట్ కోహ్లీ సెంచరీతో కదం తొక్కగా శ్రేయస్ అయ్యర్ తానేమీ తక్కువ కాదని సూపర్ సెంచరీతో న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అటు రాహుల్ కూడా క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొత్తంగా భారత ఆటగాళ్ల దూకుడుతో 398 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ ముందుంచింది.